ఆర్ యు రెడీ? పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినాలి. పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినాలి. నమ్మండి, మనం అందరం శరీరమా మన ఆత్మ? శరీరం. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మన మీద పరిశుద్ధాత్మ సీల్ మన మీద ఉంది. కానీ మనం కంటితో చూసిందే నమ్ముతాం తప్ప ఆత్మదేవుడు చెప్పింది మనం నమ్మం. నీ కంటితో మీ కొడుకు కాళ్ళు విడిపోయారు, నీ కంటితో మీ అక్క బావ విడిపోయారు, నీ కంటితో మీ చెల్లి బావ విడిపోయారు. దేవుడు స్వరం ఏమైనా పడి తెలుసా? నేను వాళ్ళని కలుపుతానని. కంటితో చూసి నమ్ముతావా, దేవుడు చెప్పి నమ్ముతావా? కంటితో చూసి నమ్ముతా. అదే మంచి విశ్వాసులమ్మా మీరు, అంత కరెక్ట్గా చెప్తున్నారు. ఈరోజు ఉపవాస ప్రార్థనలో చాలా మార్పు వచ్చేసింది మీకు. పరిశుద్ధాత్మ దేవుడు ఏదో కార్యం చేశాడు అంతే. మీరు చెప్పండి, ఆత్మదేవుడు చెప్పింది నమ్ముతామా, కంటి చూసి నమ్ముతామా? ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి కనుక. కానీ ఎవరిది నమ్మాలి? ఆత్మదేవుడు చెప్పింది నమ్మాలి. కంటితో చూసింది అన్నీ పర్మనెంట్ కాదు, ఆత్మదేవుడు చెప్పింది కరెక్ట్. ఈ రోజున నీ ఇంట్లో ఏ దీవెన శుభకార్యాలు జరగట్లా, కన్ను చూపు మేరన శుభకార్యం జరగడానికి ఏం మార్గం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నీ ఇంట్లో శుభకార్యం జరగబోతుంది. అది మనం ఏం చేయలేము, నమ్మలేము. కానీ నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆల్రెడీ చూశాడు గనక నీతో చెప్తున్నాడు, ఆ స్వరాన్ని నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ స్వరం వింటున్నావో, నీ కంటితో చూసినది ఏంటో దాన్ని నమ్ముతున్నావే, ఒక కొత్త స్వరాన్ని వినిపిస్తున్నాడు. గలతీయులు రాసిన పత్రిక 5:17 అక్కడ ఒక అద్భుతమైన సత్యం కనబడుతుంది. మనలో రెండు ఉన్నాయి, ఒకటి శరీర సంబంధమైనది, రెండు ఆత్మ సంబంధమైనది. ఈ రెండు ఎప్పుడు మిక్స్ అవ్వవు, ఒకటి దానికి ఒకటి ఫైట్. కానీ శరీరాన్ని జయించాలంటే ఆత్మదేవునితోనే జయించగలం, విల్ పవర్తో కాదు. విల్ పవర్, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ బుక్స్ ఉంటాయి, చదవకూడదని కాదు, చదవండి. అది విల్ పవర్ మీద ఆధారపడి చేయమంటారు. అది 2 వారాలే, అది 2 నెలలే. కానీ పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి చేస్తే అది పర్మనెంట్గా మనం చూడగలం. ఒక మాట మీరు గమనించండి, ఒకవేళ నీ జీవితంలో మిస్టేక్స్ జరిగినా దాన్ని మిర్రకిల్గా మార్చగలడు. ఒకవేళ మిస్టేక్ జరిగిన మిర్రకిల్గా మార్చగలడు. దేవుడు అబ్రాహాముతో చెప్పాడు, నేను నీకు బిడ్డనెత్తానని. అక్కడ ఒక మేడం ఉంది. ఏ మేడం? శారమ్మ మేడం అంది. ఆ దేవుడు అలాగే అంటాడండి, మన పని కూడా మనం చేసుకోవాలండి అంది. అంటే ఈయన కూడా కొంచెం మనోడు ఉండాలా, ఏం చెప్పు అందా. చెప్పమంటే, నాకు నమ్మకమైన ఒక దాసు ఉంది, హాగర్ని మీ భార్యగా స్వీకరించండి. ఇద్దరు కలిశారు, వాళ్ళకు ఒక బాబు పుట్టాడు. ఎవరైనా? ఇష్మాయిల్. అది భయంకరమైన మిస్టేక్. తన జీవితంలో వేచి ఉండలా, మిస్టేక్ జరిగింది. ఇష్మాయిల్ జన్మించాడు. అబ్రహాముకు ఒక కుమారుడు జన్మించాడు. తర్వాత ఎవరు? ఇస్సాకి ఒక కుమారుడు జన్మించాడు. ఎవరు? యాకోబు. వేసావే కానీ చెప్తున్నా, ఎవరు? యాకోబుకు 12 మంది పిల్లలు, ఒక అమ్మాయితో 13 మంది పిల్లలు, ఒక కుమారుడు ముఖ్యంగా ఉన్నాడు. ఎవరు? గట్టి చెప్పండి. అంటే యోసేపు అబ్రహాముకి ఎవరో? అబ్రహాం కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు కుమారుడు. అంటే యోసేపుకి వాళ్ళ నాన్న ఎవరు? యాకోబు ఎవరు? నాన్న. వాళ్ళ నాన్నకి ఇస్సాకు ఎవరు? యోసేపుకి తాత, ముత్తాత. అబ్రహాం యోసేపుకి అబ్రహాం ఎవరు? ఆయన గుంటలో పడేగా ఎవరొచ్చారు? గుంటలో పడేగా ఎవరొచ్చారు? గట్టి చెప్పండి. ఇష్మాయిల్. ఎవరి కుమారుడు? ఆ మిస్టేకే యోసేపు జీవితాన్ని కాపాడడానికి మిర్రకిల్గా మార్చుకున్నాడు. అదే గనక ఇష్మాయేలు అక్కడ లేకపోతే యోసేపు అక్కడ ఏమైపోయేవాడు? చనిపోయేవాడు. కానీ ఇష్మాయిల్ నిలబెట్టి ఏం చేశాడు? కాపాడి ప్రధానమంత్రిగా మార్చాడు. ఒక మిస్టేక్ని సాతానుగాడు చేస్తే నా దేవుడు దాన్ని మిర్రకిల్గా మార్చాడు. ఈ రోజున అన్నయ్య తెలిసి ఒక మిస్టేక్లో పడ్డా, అన్నయ్య పాస్టర్ గారు ఒక మిస్టేక్లో పడ్డా, ఆ మిస్టేక్ని మిర్రకిల్గా చేస్తాడు. దానికి అర్థం మాట్లాడితే మిస్టేక్ చేయమని కాదు. ఆర్ యు రెడీ? ఇదే నా లాస్ట్ సార్ అన్నాడు అబ్రహాం. దావీద్ ఇదే లాస్ట్ సార్ అన్నాడు. ఇదే లాస్ట్ సార్ అన్నాడు యోనా. ఇదే లాస్ట్ సార్ అన్నాడు సామ్సన్. ఈ రోజున నీ జీవితంలో ఏ మిస్టేక్లో నువ్వు పడ్డావు నాకు తెలియదు. ఈ రోజున దేవుని దగ్గర చెప్పు, తండ్రి నాకు తెలుసో తెలవక అయిపోయింది,
కానీ ఈ మిస్టేక్ని మిరకల్గా మార్చుదేవా. నా దేవుడు కొన్నిసార్లు మన మిస్టేక్లో గుండా వెళ్తుండగా తుఫాను పంపిస్తాడు, వరదలు పంపిస్తాడు. కానీ ఒక మాట మనమండి, తుఫాన్లో నేను చావనివాడు, వరదల్లో నేను చావనివాడు. దేవుని వైపు తిరిగి రెడీ చేస్తాడు, ఆయన వైపు తిరిగి రెడీ చేస్తాడు, ఆయన పద్ధతికి వచ్చి రెడీ చేస్తాడు. యోనా వరదలు పంపించాడు, యోనా తుఫాను పంపించాడు. సముద్రం చల్లరి రెచ్చిపోయింది. కానీ ఆ తుఫాన్లో యోనాని దేవుడు చంపలా, నీటిలో యోనాని చంపలా. దేవుని వైపు తిరిగాడు, అంతే. మరలా నినవే అన్నాడు. ఫస్ట్ నినవే అన్నాడు, చివరకు కూడా దేవుడు మారలా, యోనానే మారాడు. ఆర్ యు రెడీ? ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు యేసేని కాదు మార్చేది, మనల్ని మారుస్తాడు. ఆర్ యు రెడీ? ఏ సీల్ ఉంది మన మీద? పరిశుద్ధాత్మ సీల్. అందువలన ఎలాగుండండి? ధైర్యంగా ఉండండి. దేవుడు భద్రపరుస్తాడు. నీకు ఒక భద్రత ఉంది, నకిలీ కాదు. ఓనర్ గారు ఉన్నారు, అంతా పూర్తి చేశాడు. ఆ ముద్ర నీ మీద ఉంది. నజరేయుడైన యేసు నామములో నకిలీ. ఆర్ యు రెడీ? ఏంటిది? నకిలీ కాదు. సాతానుగాడి ఆశ సీలేసి భద్రంగా నువ్వు అక్కడే ఉండు అని. నేను నీకు ఓనర్ అంటున్నాడు, రోమీలు ఓనర్ అంటున్నాడు. ఆ సీల్ దేనికి గుర్తండి? నువ్వు భద్రంగా డెడ్ బాడీగా అక్కడే ఉండు. 2018 సంవత్సరం కూడా నువ్వు అక్కడే ఉండు. నేను నీకు ఓనర్ని, రోమీలు నీకు ఓనరు. కానీ దేవుడు అన్నాడు, నేను ఇక్కడ సెక్యూర్గా ఉండను, నువ్వు కాదు నా ఓనర్వి, నేనే ఓనర్ని. పరలోకమందు అధికారం ఇవ్వబడి ఉంది, భూమి మీద నాకు అధికారం ఇవ్వబడింది, పాతాళం మీద అధికారం ఇవ్వబడింది. ఈ పగటి వేళ నిన్ను ఎక్కడైతే సీలేసి ఉంచారో బయటికి రాకనీయకుండా రోమా సీల్ను పగలగొట్టిన వాడు నీ ఇంటి ముందున్న సీల్ని పగలగొడుతున్నాడు, రోగ సీల్ని పగలగొడుతున్నాడు, వివాహం కాకుండా బంధించిన సీల్ని పగలగొడుతున్నాడు, ముద్రను పగలగొడుతున్నాడు. 2 చేతులు పైకి యేసై ఆ మాట అంటుండగానే నీకు వ్యతిరేకంగా ఉన్న సీల్స్, నీకు వ్యతిరేకంగా ఉన్న ముద్రలు పగలగొట్టబడును గాక. యేసయ్యా, రైట్ నౌ. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఎస్తేరు గ్రంథం. ఏ గ్రంథం? 8వ అధ్యాయం 8 నుండి 12 వాక్యాలు చదవండి. హామాన్ ఒక చట్టాన్ని సృజించి యూదులందరినీ, అంటే యూదా జాతిలో మొర్దెకైను ఎస్తేరు కూడా కలుస్తారు, వీళ్ళందరినీ చంపేయమని కొన్ని చట్టం పుట్టించి దాని మీద రాజుగారి యొక్క ఉంగరముతో ఏం చేశాడు? సీలేశాడు. అంటే ఆ సీల్ని చెడగొట్టడానికి కానీ చెరపడానికి కానీ ఎవడికి తరం లేదు. అటువంటప్పుడు ఒక తల్లి, అటువంటప్పుడు ఒక అమ్మ, అమ్మలందరూ ఆమెను అంటారు అనుకున్నా, అటువంటప్పుడు ఒక తల్లి, అటువంటి ఒక అమ్మ మోకాలుంచింది, 3 రోజులు ఉపవాసం ఉంది. రాజుగారి కొత్త చట్టాన్ని బయట తీసుకొచ్చారు. ఆ ఉంగరముతో ఆయన సీల్ చేశాడు, రక్షించి పడేశాడు. అంతే. ఈ రోజున నీకు వ్యతిరేకంగా ఏ చట్టం బయటికి తీసుకొచ్చినా నా దేవుడు ఇంకొక చట్టం దానిపైన తీసుకురాబోతున్నాడు. ఆ చట్టం లోకాధికారులదైతే నెక్స్ట్ చట్టం పరలోకానికి, భూమి మీద, పాతాళం మీద అధికారి యొక్క ముద్ర పడబోతుంది అక్కడ దాని మీద. ప్రైజ్ ది లార్డ్. ఈ లోక అధికారి ఒక 5-10, కానీ నేను ఎల్లప్పుడూ ఉండే ఆయనకి నిన్ను ఎలా తప్పించాలో ఆయనకి తెలుసు. ఏ చట్టం నుండి ఎలా నిన్ను బయట తెప్పించాలో తెలుసు, ఏ ఇబ్బంది నుండి ఎలా బయట తెప్పించాలో తెలుసు, ఏ సమస్య నుండి ఎలా బయట తీసాలో తెలుసు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దానియేలు సింహాల గృహలో పడవేయబోతుండగా రాజుగారు వాళ్ళ మిత్రులు అందరు కలిసి కొన్ని కాగితాలు రాశారు. ఆ కాగితాల మీద రాజుగారి యొక్క ఉంగరముతో ఏం చేశారు? సీలేశారు. అంటే తెలుగులో ముద్రించారు. అంతే. అంటే రాజుగారి మనసు మారిద్దేమో,
ఈడు మంచోడు, ఈడు వలన నా రాజ్యం నిలబడుతుంది అని పడకుండా చేస్తాడేమో, ఆ సీల్ని వేపించి సింహాల గృహలో పడేచ్చాడు. అయినా సీలుగానే ఉంది, సీలుగానే ఉంది. లోపలికి వెళ్ళాడు, గెస్ట్ రూమ్కి వెళ్ళినట్టు వెళ్ళి వచ్చాడు అంతే. హల్లెలూయా. ఆర్ యు రెడీ? నువ్వు నేను బంధువుల ఇంటికి వెళ్ళేసి వస్తాం చూసావా, అలా వెళ్ళేసేసి హలో అన్న మేకలాగా ఉంది కదా అన్న అనగా బయటకు వచ్చాడు అంతే. ఈ రోజున శాసనాలే, చట్టాలే, సీలే. దేవుని మీద ఆధారపడి నువ్వు లోనికి వెళ్ళగా అవి అక్కడే ఉంటాయి. క్షేమంగా లోనికి వెళ్తావు, లాభంగా తిరిగి వస్తావు. చాలా మంది ఆ మాట అంటారు, వెళ్తానా అని అనకూడదంట, వెళ్ళొస్తాను అనాలంట. నాకు అది తెలియదు. ఒకరోజు బస్సు స్పీడ్ మీద ఎక్కా అనగానే ఆ కండక్టర్ అన్నాడు, ఇంట్లో చెప్పొచ్చావా అన్నాడు. చెప్పేసి వచ్చానన్నా. అలాగే క్షేమంగా వెళ్ళాడు, లాభంగా తిరిగి వచ్చాడు. ఈ రోజున ఏ సీల్ అయినా నా దేవుడి కార్యం చేయగలిగినవా ఉండండి. నీ మీద ఒక సీల్ ఉంది, నీ మీద ఒక సీల్ ఉంది, నా మీద ఒక సీల్ ఉంది. దీనికి వ్యతిరేకంగా రోమా ప్రభుత్వం సీల్ వచ్చిన, హేరోదు రాజు యొక్క సీల్ వచ్చిన, భారతదేశం యొక్క సీల్ వచ్చిన, దేవుని సీలు ముందల ఏ సీలు నిలబడలేదంతే. దేవుని ముందల ఏ సీలు నిలబడలేదు. నీ పక్షాన, నీ మీద ఒక సీల్ ఉంది కనుక తండ్రైన దేవుడు నీ పక్షాన నిలబడతాడు, కుమారుడైన దేవుడు నీ పక్షాన నిలబడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిలబడతాడు. యేసయ్య రక్తం వ్యాజ్యమాడుతుంది. ఈ పగటి వేళ చప్పట్లు కొడుతుండగా రెండు చేతులు పైకెత్తండి. నన్ను వింటూ ఉండండి, కళ్ళు తెరిచి. యేసు నామములో ఎన్ని సీలు నీకు వ్యతిరేకంగా వచ్చినా, అన్ని సీలుకి మించి, అన్ని ముద్రలకు మించి పరిశుద్ధాత్మ సీల్ గొప్పది. రెండు చేతులు అలాగే పైకెత్తండి. ఏ సీలైనా పరిశుద్ధాత్మ సీలుకి తల వంచాల్సిందే. భయపడద్దు. ప్రైజ్ ది లార్డ్. కృప. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనకందరికీ తెలిసిన సీల్ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఒక గ్రంథం. ఆ గ్రంథం మీద ఎన్ని సీల్స్ ఉన్నాయి? 7 సీల్స్ ఉన్నాయి, 7 ముద్రలు ఉన్నాయి. గ్రంథం సీలేసి ఉంటే లోన ఉన్నవి మనం ఏం చేయలేం, చదవలేం. డబ్బా సీలేసి ఉంటే డబ్బాలో ఏముందో చూడలేం. బాక్స్ సీలేసి ఉంటే ఆ బాక్సులో ఏముందో చూడలేం. ఏంటో ఉందనుకోవటమే. ఏంటిది? చాక్లెట్ ఉందో, బొద్దింకొందో, గోల్డ్ ఉందో, రోల్డ్ గోల్డ్ ఉందో, మనకేం తెలదు. అలా బతుకుతున్నాం. కొన్ని సీలేసిన బాక్సులు, కానీ వధింపబడిన గొర్రె పిల్ల. ఎవరు కూడా విప్పడానికి మార్గం లేనప్పుడు, దీన్ని ఎవరు తీస్తారు అని కన్నీరు కాస్తున్నప్పుడు అక్కడున్న పెద్ద జవాబిస్తున్నాడు, వధింపబడిన గొర్రె పిల్ల. నజరేయుడైన యేసయ్య ప్రతి ముద్రను పగలగొట్టి పడేశాడు, దాన్ని ఓపెన్ చేశాడు. ఈరోజు నీ కొరకు కూడా కొన్ని ఉన్నాయి, అవి సీల్ అయ్యబడి ఉన్నాయి. ఈరోజు నజరేయుడైన యేసయ్య నామములో ఆ సీళ్లు ఊడిపోను గాక. మరి ఇక ఎన్నడూ ఎవ్వరు ఏర్పాటు చేయనీయకుండా దేవుడు చేయను గాక.